Hello viewers, I am Ravinder. Welcome to All in One Video. In the last class, I explained about past actions, how to frame questions in the past actions. పాస్ట్ యాక్షన్స్ ఎలా మాట్లాడాలి, అలాగే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది మనం నేర్చుకున్నాం లాస్ట్ వీడియోలో. సో ఈరోజు మనం డైలీ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. సో మనం 4 యాక్టివిటీస్లో డివైడ్ చేసాం. అంటే పాస్ట్ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్, ప్రజెంట్ యాక్టివిటీస్ అండ్ ఫ్యూచర్ యాక్టివిటీస్. ఇప్పుడు పాస్ట్ యాక్టివిటీస్ మనం చెప్పుకోవడం, ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం, మరి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకున్నాం. సో ఈరోజు డైలీ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్. సో ప్యూర్లీ సిచ్యువేషనల్. ఈ క్లాసెస్ మనం పూర్తిగా సిచ్యువేషనల్ స్పీకింగ్. ఇవి మనం ఎలా ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలనేది మనం తెలుసుకుంటున్నాం. ఈ 4 సిచ్యువేషన్లో మనం కనుక నేర్చుకుంటే వీ కెన్ స్పీక్ ఎనీవేర్, ఎక్కడైనా మనం మాట్లాడవచ్చు. సో కాబట్టి పూర్తిగా నా క్లాసెస్ మీద మీరు డిపెండ్ కావచ్చు. మీరు పూర్తిగా మా క్లాసెస్ వినండి, యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, ఈ డైలీ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ మరి ఎక్కడ ఏ సిచ్యువేషన్లో మనం వీటిని ఉపయోగిస్తాం. డైలీ, ప్రతిరోజు ఉపయోగించేటువంటి, డైలీ, ఎవ్రీ డే. ఆల్వేస్, sometimes, rarely. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో డైలీ మనం ప్రతిరోజు జరిగేటువంటి పనులు, ప్రతిరోజు, ఆల్వేస్ ఎప్పటికీ, ఎల్లప్పుడూ, సమ్ టైమ్స్ అప్పుడప్పుడు, రేర్లీ ఎప్పుడో ఒకసారి జరిగేటువంటి విషయాలను మనం చెప్పేటప్పుడు, ఉదాహరణకు మనం 4 గంటలకు నిద్ర లేస్తాం. ఐ వేక్ అప్ డైలీ. Sometimes I wake up 6 o'clock also. If I sleep late up to 12 o'clock, to 12 o'clock we are unable to sleep, then I wake up at 6 o'clock. Sometimes, rarely I wake up after 5. 5 తర్వాత నిద్ర లేవడం అనేది చాలా అర్థం. సో ఎవ్రీ డే ఐ వేక్ అప్ 4 o'clock ఓన్లీ. 4 o'clock నిద్ర లేస్తాను అనేటువంటి చెప్పడం. సో హియర్ ఐ డూ మెడిటేషన్. డైలీ ఐ డూ మెడిటేషన్. నేను రోజు మెడిటేషన్ చేస్తాను. సో ఐ డూ మెడిటేషన్, రోజు చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ వర్బ్ 1. మనం ఇంతకుముందు వీడియోలో పాస్ట్ యాక్షన్స్లో వర్బ్ 2 ఉపయోగించినాం. ఇక్కడ ఐ డూ, అక్కడ డిడ్ అను, ఐ డిడ్ మెడిటేషన్ 4 to 6 o'clock. I did meditation. Now I do meditation. చేస్తాను. And then you say before that I wake up. I wake up at 4 a.m. I wake up at 4 a.m. So ఇట్లాంటి సందర్భంలో మనం ఉపయోగిస్తాం. So next I do exercise. I do exercise. Daily I go to school. I go to school at 9 o'clock, 9 a.m. 9 a.m. to school వెళ్తాను. So these are all. I wake up, I do, I go. These are all verb ones. Okay. ఇప్పుడు ఇంకోటి ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ I అన్నిటికీ ఐ గురించే తెలుసుకున్నాం ఇప్పుడు. సో మిగతా వాటి గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు ఐ, యూ, వి, దే అనేది ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్, I play kabaddi. I play kabaddi, you play kabaddi, we play kabaddi, they play kabaddi, Raju and Ravi play kabaddi. The plural అన్నప్పుడు కూడా ఇలా వస్తుంది.
ఐ యు వి దే ఆర్ ఎనీ ప్లూరల్ ఇద్దరు ఉన్నప్పుడు, అదర్వైజ్ పేరెంట్స్. ఇప్పుడు ఈ షీట్లు ఉన్నదనుకోండి, ఈ షీట్ ఎనీ సింగులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేన్ తీసుకుందాం, ఏమవుతుంది? షీ ప్లేస్, ఇటు ప్లేస్, రాజు ప్లేస్. అంటే ఈ షీట్ కానీ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు, ఐ యు వి దే ఆర్ ఎనీ ప్లూరల్ ఉన్నప్పుడు వీటికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ రాదు. ఇక్కడ ఈ షీట్ కానీ సింగులర్ కనుక ఉన్నట్టయితే వాటికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వస్తుంది. ఉదాహరణకు గో ఉందనుకోండి, ఏమవుతుంది? గోస్, he goes, she goes, it goes, Ravi goes. ఇక్కడ రవి అండ్ రాజు గో కావడం జరుగుతుంది. ప్లూరల్ ఉన్నప్పుడు వర్బు మామూలు రూపంలో వస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఉదాహరణకు చూడండి, బర్డ్ ఫ్లైస్, ఐఎస్ వచ్చింది ఇక్కడ సింగులర్ కాబట్టి, ఒకటే ఉంది కాబట్టి ఫ్లైస్ అయింది. అదే బర్డ్స్ ఉంది అనుకోండి, బర్డ్ ఫ్లైస్ అంటే సింగులర్ ఉన్నప్పుడు వాటికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వస్తుంది. ఉదాహరణకు నా అలవాట్ల గురించి చెప్తాను, నా గురించి, నా ఫ్యామిలీ మెంబర్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వేకప్ ఎట్ 4 o'clock. మై వైఫ్ వేక్స్ అప్. థర్డ్ పర్సన్ కదా, థర్డ్ పర్సన్. Suppose you wake up, we wake up, they wake up, Raju and Ravi wake up. My parents wake up. అదే ఈ సీట్లకు ఈ వేక్స్ అప్, she wakes up, it wakes up, Raju wakes up. సో ఈ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్, I play kabaddi, you play kabaddi, we play kabaddi, they play kabaddi, Raju and Ravi play kabaddi. He plays kabaddi, she plays kabaddi, it plays kabaddi, Raju plays kabaddi. అంటే ఈ షీట్లకు మరియు ఎనీ సింగులర్ థర్డ్ పర్సన్ వచ్చినట్టయితే వాటికి ఎస్సీఎస్ కానీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు వరంగల్, ఐ గో టు స్కూల్ డైలీ, యూ గో టు స్కూల్, వీ గో టు స్కూల్, దే గో టు స్కూల్, రాజు అండ్ రవి గో టు స్కూల్. అదే దీన్ని ఈ షీట్లో చెప్తే, he goes to school, she goes to school, it goes to school, Ravi goes to school. సో ఈ విధంగా ఎవరైనా స్పోకెన్ ఇంగ్లీష్ కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ ఏరియాలో మనం టెస్ట్ చేయవచ్చు. ఇదొక్కటి మనం కన్ఫ్యూజ్ కాకుండా వచ్చినట్టయితే వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ. సో ఇక్కడ అందుకే ఎక్కడెక్కడ ఎస్ వాడాలి, ఈఎస్ వాడాలి, ఎక్కడ ఐఎస్ వాడాలి, లేదా ఎక్కడ వాడకూడదు అనేది మనకు తెలియాలి. ఓకే, ఈ వర్బ్ ఫార్మ్స్ ఇంపార్టెంట్. మరియు ఈ డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్లో ఇక్కడ ఎస్, ఈఎస్, ఐఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓకే, ఇప్పుడు నేను నా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అందరి యొక్క యాక్టివిటీస్ ఇక్కడ రాస్తాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సో నౌ యూ సీ, సో మై ఫ్యామిలీ మెంబర్స్ డైలీ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్, మై ఫ్యామిలీ మెంబర్స్ యాక్టివిటీస్, మై ఫ్యామిలీ మెంబర్స్ activities. So family members, మా కుటుంబ సభ్యులందరూ కూడా యాక్టివిటీస్ చూడండి. I wake up at 4 AM. Here my wife wakes up. So wakes up, my wife is a third person, వేరే వాళ్ళు కదా, కాబట్టి my wife wakes up అని అనాలి. అట్లా అని సో my wife wake up అని అనొద్దు. సో అక్కడే మనం మిస్టేక్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నేను ఐ వేక్స్ అనొద్దు, మై వైఫ్ వేక్ అనొద్దు. సో ఓకే, ఇక్కడ ఐ వాచ్ న్యూస్ ఛానల్, బట్ మై వైఫ్ వాచెస్, ఇక్కడ ఎస్ అనేది రావడం జరిగింది. మై వైఫ్ వాచెస్ టీవీ సీరియల్స్. అండ్ మై సన్స్, ది సన్స్ ఈజ్ అ ప్లూరల్, మై సన్స్ వాచ్, అది ఇక్కడ వాచెస్ రావద్దు. ఒకవేళ ఒక్కరి గురించి చెప్తే మై ఎల్డర్ సన్ వాచెస్, మై యంగర్ సన్ వాచెస్ ఇట్లా చెప్పాలి. సో ఇద్దరు గురించి చెప్తున్నప్పుడు అది ప్లూరల్ అవుతుంది. మై సన్స్ వాచ్ English movie. Okay. My younger son goes to school. My elder son goes to college.
సో ఇట్లా ఇద్దరు కలిసి వెళ్తున్నారు అనుకోండి, మై సన్స్ గో టు స్కూల్. ప్లూరల్ ఉన్నప్పుడు గో రావాలి, సింగులర్ ఉన్నప్పుడు గోస్ అని రావాలి. సో ఇక్కడ అదే అన్నట్టు, సింగులర్ ఉన్నప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వస్తుంది. ఓకే, నౌ యూ సీ మై ఫాదర్ వాచెస్ డివోషనల్ ఛానల్స్ లైక్ భక్తి ఛానల్స్. మై ఫాదర్, ఓకే, ఫాదర్ ఇస్ సింగులర్, వాచెస్ వచ్చింది, మై ఫాదర్ వాచ్ అనకూడదు. నౌ మై గ్రాండ్ సన్ ప్లేస్ విత్ మీ డైలీ, రోజు నాతో ఆట ఆడతాం. మై గ్రాండ్ సన్ ప్లే అనొద్దు, మై గ్రాండ్ సన్ ప్లేస్. అలాగే లైక్స్ అండ్ డిస్లైక్స్ కూడా మనం దీంట్లో మనం మాట్లాడవచ్చు. మై డాటర్ ఇన్ లా లైక్స్ స్వీట్స్, ఆమెకు స్వీట్ అంటే చాలా ఇష్టం. మై గ్రాండ్ సన్ లైక్స్ ఓన్లీ మిల్క్, ఈ లైక్స్ టు డ్రింక్ మిల్క్, ఈ లైక్స్. ఓకే, సపోజ్ ఇద్దరు అనుకోండి, మై సన్స్ లైక్ నాన్ వెజ్, ఫర్ ఎగ్జాంపుల్ మై సన్స్ లైక్ నాన్ వెజ్. ఇక్కడ ఈ లైక్ అనేది చెప్పేటప్పుడు కూడా మనం లైక్స్ అండ్ డిస్లైక్స్ కూడా ఈ డైలీ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్లో మనం మాట్లాడవచ్చు. సో ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో కొంచెం డిఫికల్ట్ ఏరియా అంటే ఇదే. ఎస్, ఈఎస్, ఐఎస్ ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అనేది తెలియడం అన్నది. తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది, అది మిస్టేక్ అయ్యేటట్టు అవకాశం. అందుకే తెలుసుకోవాలి, దీన్ని బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల. సో స్టార్టింగ్లో మనం ఎస్ఈఎస్ ఐఏఎస్ ఒక్కోసారి ఉపయోగించకుండా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ పర్ఫెక్ట్, సో యూ హ్యావ్ టు నో వేర్ యూ హ్యావ్ టు యూజ్ దట్ ఎస్ఈఎస్ ఐఏఎస్. Whenever you use the SES IS perfectly, then only you treat as you are speaking well. So this is very important topic in spoken English. Okay, thank you.